అమ్మాజీ ప్లాన్ ఏంటో ఇంకా అర్థం కావడం లేదు. కట్ చేయమ్మా. హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు. చాలా సంతోషంగా ఉంది వదినా. నా కూతురు పుట్టినరోజుని పండగలా జరిపిస్తున్నారు. ఊరంతా భోజనాలు కూడా పెడదాం అనుకున్నానుమా. మీ అమ్మే వద్దని ఒప్పుకోలే. ఏంటండి అమ్మాజీ కోడల మీద అంత ప్రేమ చూపిస్తుంది? నాకు అదే అర్థం కావడం లేదనసూయ. సర్లేమా, భోజనాలు ఏర్పాట్లు చూడండి. అలాగే అత్తయ్య గారు. అన్నయ్య, వదినకి గోల్డ్ మెడల్ ఇస్తా అన్నావు కదా, ఇదే మంచి టైం, ఇవ్వు. ఇప్పుడే తీసుకొస్తా. ఏంటమ్మా అమ్మాజీకి నీ మీద అంత ప్రేమ? అదే అర్థం కావట్లేదు అత్తయ్య. అసలే అమ్మా నాన్న వచ్చున్నారు. ఏ చిన్న పొరపాటు జరిగినా వాళ్ళు చాలా బాధపడతారు. ఏం చేస్తుందో ఏమో. కేక్ కట్ చేసేదాకా ఏ గొడవ జరగలేదు. అలాగే భోజనాల దగ్గర కూడా ఏ గొడవ జరగకుండా ఉంటే చాలు. చూద్దాం అత్తయ్య. మనం మాత్రం ప్రతి క్షణం జాగ్రత్తగా ఉండాలి. అత్తయ్య, నేను అరిటాకులు తీసుకొస్తాను. అమ్మాజీ ఇక్కడెవరితో మాట్లాడుతుంది? ఈ రోజుతో ఉన్న అడ్డులన్నీ తొలగిపోతాండాయి. శివకి నా చేత్తో చేసిన పాయసం అంటే చాలా ఇష్టమప్పా. అందుకే పాయసంలో విషం కలిపి చేసిండా. రెండు స్పూన్లు తింటే చాలు, ఏకంగా పైకే పోతాడు. అప్పుడు ఏ ఆటంకమూ ఉండదు. మళ్ళా నేనే ఈ ఇంటికి మహారాణిని. ఇదా నా పుట్టినరోజుకు వేసిన ప్లాను? ఈయనేమో కన్న తల్లి కన్నా ఎక్కువగా చూసుకుంటుంటే ఈవిడ ప్రాణాలే తీయాలని చూస్తుందా?
శివ యాడుండాడు? శివేడి? అల్లుడి గారు రండి. మీరు లేకుండా మేం భోజనం చేయడం ఏంటి? కూర్చోండి. మీరు తినండప్పా. శివకి నేను ప్రత్యేకంగా పాయసం చేసున్నా. నా చేతి పాయసం అంటే ఫోనికి చాలా ఇష్టం. ఇందా. ఆగండి. ఏంది మే పెడతా ఉంటే అడ్డొచ్చండావు? నీ పుట్టినరోజు కదూ, నీ చేత్తోని తినిపించావా? అట్నే మే ఎవరు తినిపించే ఏమి? నేను చేసిన పాయసం శివ తింటే అది చాలు నాకు. ఎందుకు? ఆయన ప్రాణాలు తీయడానికా? ఏం మాట్లాడుతాండావు మే? నేను నా బిడ్డ ప్రాణాలు తెచ్చానా? ఈశ్వరి, ఏమైంది నీకు? ఎందుకలా మాట్లాడుతున్నావు? ఏమండి, మీరు మాట్లాడకండి. మీకేం తెలీదు. ఆయన ప్రాణాలు తీయడానికి కాకపోతే ఆయన కోసం చేసిన ఈ పాయసంలో విషం ఎందుకు కలిపారు? విషమా? నేను నా బిడ్డకు విషం పెడతానా? ఏం మాట్లాడుతాండ అది శివ? ఈశ్వరి, పుట్టినరోజు సంతోషంగా ఉండకుండా ఈ గొడవేంటి? ఆ సంతోషమే జీవితాంతం దూరం చెయ్యాలని కంకణం కట్టుకుందండి మీ అమ్మగారు. ఈ ఆస్తి కోసం, అధికారం కోసం శాశ్వతంగా మిమ్మల్ని దూరం చేయాలని చూస్తోంది. ఈశ్వరి, నువ్వు చెప్పేది నిజమా? ఇన్నాళ్ళు నువ్వేం చేసినా భరించావమ్మాజీ. కారణం ఏంటో తెలుసా? నిజంగా నా బిడ్డ మీద ప్రేమ ఉన్నా లేకపోయినా వాడి మీద ప్రేమ చూపించావు కాబట్టి. కానీ ఇప్పుడు నా బిడ్డ ప్రాణాలే తీయాలని చూస్తావా? మే, ఇదేదో నేనంటే గిట్టక నిందలేచ్చా అంటే నీ మతి కాని పోయినాదా? నింద కాదత్తయ్యా, నిజం. నేను కళ్ళారా చూసిన, విన్న నిజం. ఇందులో విషయం కలిపాను, ఆయనకిస్తాను అని ఇందాక మీరు ఎవరితోనూ చెప్పడం విన్నా. నేనా? నేనెవరితో చెప్పుండాను మే? అందరూ ఈడ్నే ఉన్నారు కదా మే. నేను మీతో ఎవరితోనన్నా చెప్పినానా? చెప్పుంటే చెప్పండి మే. ఎవరితో చెప్పినాను అడుగుమే. ఎందుకుమే నా మీదట్ట నిందలేచ్చండావు? నీకు నేనేం అన్యాయం చేసుండాను? నా బిడ్డని నన్ను ఎడదీయాలని చూచండావా ఏమి? విడదీసే బుద్ధి నీదమ్మాజీ, ఈశ్వరిది కాదు. ఈశ్వరి చెప్పిందంటే అందులో ఖచ్చితంగా నిజమే ఉంటుంది. చిన్నప్పటి నుంచి వాడి మీద ప్రేమ నటిస్తూ మాకు దూరం చేసినా సహించాం గాని వాడికి ఏ చిన్న ఆపద తలపెట్టినా ఊరుకునేది లేదమ్మాజీ. శివ, ఏమప్పా ఇది?
నీ పెండ్లం ఏదో అంటే వాళ్ళంతా సిరుతుల మాదిరి ఎట్టా దాడి చేస్తుండారో చూడు. నువ్వు మాట్లాడవేమప్పా? వాడి ప్రాణాలే తీయాలని చూసి ఇప్పుడు వాడిని అడ్డం పెట్టుకుని తప్పించుకుందాం అనుకుంటున్నావా? ఆప్తారా? అసలేం మాట్లాడుతున్నారు మీరు? మా అమ్మ నాకెందుకు విషం పెడుతుంది? అమ్మా, నువ్వు పాయసం తినిపించు. ఏమండి వద్దు, నిజం చెప్తున్నా. మీ అమ్మగారు ఇందులో విషం కలిపారని చెప్పడం నేను విన్నాను. నీ భార్య చెప్తుంటే ఎందుకలా నమ్మడం లేదు? నీ భార్య కన్నా నీ క్షేమం కోరుకునే వాళ్ళు ఇంకెవరుంటారు? అయినా ఇక్కడున్నది పై పై ప్రేమరా, లోపలంతా విషమే. ఆ విషయం ఇప్పుడు పాయసంలోకి వచ్చింది. పోనీ పోనీ అమ్మాజీని నమ్మితే నమ్మావు. ఈ పాయసం మాత్రం తినొద్దు నాన్నా. ఆపండి. పుట్టినరోజు చెడిపోకూడదని ఇంతసేపు ఓపిగ్గా చూస్తుంటే ఎవరికిష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడుతున్నారేంటి? తను మా అమ్మ, నా ప్రాణమే తన ప్రాణం. అవసరమైతే నా కోసం తన ప్రాణాలైనా ఇచ్చేస్తుంది. నా ప్రాణాలు ఎందుకు తీస్తుంది? అవును శివ, బిడ్డని ఏ తల్లైనా విషం పెట్టి చంపేస్తుందా? ఎందుకు ఇలా మాట్లాడుతున్నారో అర్థం కావట్లేదు శివ. అత్తయ్య, మీరు తెలియకుండా మాట్లాడొద్దు. ఇంత చెప్తున్నా ఇంకా నమ్మకం నమ్మకం అంటే ఏం చేయాలి? అంటే నా మీద మీకు నమ్మకం లేదా? నమ్మకం లేదు కదా? సరే అయితే ముందు నేను తింటాను. అప్పుడు నా ప్రాణాలు పోతే అప్పుడు నమ్ముదురు గాని ఇందులో విషం ఉందని. ఇవ్వండి. ఈశ్వరి, వద్దు మే. ఈశ్వరి, ఆగు, ఈశ్వరి, 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 ఆగు, చెప్పేది. ఈశ్వరి, ఆగు. వదలండి, ఈశ్వరి. మాధవినమ్మా. ఆగు. ఈశ్వరి, వదలు. ఆయన నమ్మించడానికి ఇంతకన్నా నాకు వేరే దారి లేదు. నా కళ్ళ ముందే నా భర్త ప్రాణాలు పోవడం కన్నా నా భర్త ప్రాణాలు కాపాడుకోవడం కోసం నా ప్రాణాలు వదులుకోవడమే మంచిది. ఆపండి మే. మొత్తం కుటుంబం కలిసి భలే నాటకం ఆడుతుంటారు మే. నువ్వు కూడా అనుమానించండావా ఆనందయ్య? లేదమ్మా. లేకపోతే ఏంది? నీ కూతురు పాయసం తాగుతానంటే ఆపుతుండావంటే నేనిందులో విషం కలిపినట్టు నమ్ముతున్నావన్నట్టే కదప్పా. మొత్తం మీరందరూ కలిసి నా కొడుకు దగ్గర నన్ను విలన్ని చేర్చండారు కదా. నా కొడుకుని నన్ను ఇడదీయాలని చూచండారు. సరేప్పా, మీరెవ్వరూ ఈ పాయసం తిని సావునక్కర్లే. నేనే తాగి ఇందులో విషం ఉండాదో లేదో నిరూపించాను. అమ్మా ఆగు. నిన్ను నేను నమ్ముతున్నాను కదా, ఇంకెవరి కోసమో నా మీద ప్రేమని నిరూపించుకోవాల్సిన అవసరం లేదు. నీ మీద నాకు నమ్మకం ఉంది. నేను తాగుతాను. ఇటు ఎవడి వద్దు. ఈశ్వరి తప్పుకో. వద్దండి, మీరు పాయసం తాగడానికి నేను ఒప్పుకోను. ఈశ్వరి తప్పుకుంటావు లేదా? ఆగప్పా, నా వల్ల మీ మొగుడు పెళ్ళాలి గొడవ పడేదానికి ఇల్లే. నేనే తినేస్తాను.
తినేసినానప్పా, బాగానే ఉండాను కదా. ఇప్పుడు మీ అనుమానం తీరిపోయిండాదా? ఏంది మే విషం కలిపినానన్నావు కదూ? ఏది విషం? నా మొగుడిని నాకు వదిలేసి పోతా అంటే పోతాను మే. దానికోసం ఇంత పెద్ద నింద ఇయ్యాలనా? కానీ నా బిడ్డకి నేను విషం పెట్టి చంపుతానన్నారప్పా. ఇంత నిందబడినాక ఇందులో నిజంగా విషం ఉండి నేను పోయినా బాగుండేదప్పా. ఏమండి, లేదు, ఏదో తేడా జరిగింది. అత్తయ్య మాట్లాడడం నేను విన్నాను. నర్మయ్, ఈ రోజు నీ పుట్టినరోజు కదా అని కొట్టకుండా వదిలే. అవమానించావు. నీ వల్ల మా అమ్మ కళ్ళల్లో నీళ్ళొచ్చే చూడు. అసలు ఏమనుకుంటున్నావు మా అమ్మ గురించి? ఎందుకు ఆవిడ మీద నీకంత అనుమానం? ఎప్పటికప్పుడు నమ్ముతున్నట్టే ఉంటూ ఎందుకిలా అనుమానిస్తున్నావు? నువ్వు చేసిన తప్పుకి ఏ శిక్ష వేసినా తక్కువే. మా అమ్మ కాళ్ళు పట్టుకొని క్షమాపణలు అడుగు. ఏం మాట్లాడుతున్నావురా? ఎవ్వరూ కలగ చేసుకోవద్దు. ఇది నాకు నా భార్యకి సంబంధించిన విషయం. ఈశ్వరి, నువ్వు నా భార్యగా ఈ ఇంట్లో ఉండాలి అంటే మా అమ్మ కాళ్ళు పట్టుకొని క్షమాపణలు చెప్పాల్సిందే. లేదంటే వచ్చారుగా మీ అమ్మా నాన్న, వాళ్లతో మీ ఇంటికి పోవచ్చు. మీ అమ్మ కాళ్ళు పట్టుకుంటేనే గాని ఈ ఇంట్లో చోటు లేదన్నప్పుడు అలాంటి చోటు నాకెందుకు? ఒక అబద్ధం కాళ్ళు పట్టుకుని నా బతుకు నిలబెట్టుకోవాల్సిన అవసరం నాకు లేదు. నన్ను క్షమించండి అత్తయ్య. లేయిమే, వాడేదో ఆవేశంలో అంటే నిజంగానే కాళ్ళ మీద పడిపోతావా ఏమి? లేయిమే, లెయ్యి.
చూసినావమ్మే, ఇది అమ్మాజీ దెబ్బంటే ఇట్టుంటది. నా కొడుకు చేతే చెప్పించి నువ్వే నా కాళ్ళు పట్టుకునేలా చేసినా ఇప్పటికైనా అర్థమైనదా?